గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు బయాలజీ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది పార్ట్ 6 అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను పార్ట్ 5 వరకు డిస్కస్ చేశాను. లెట్ us see exactly what we have in part 6. The floral part that produces pollen grains is, ఏదైతే ఫ్లోరల్ పార్ట్ ఉందో ఏది ప్రొడ్యూస్ చేస్తుంది పాలన్ గ్రెయిన్స్ అంటే యాంథర్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ డెవలప్ ఫ్రమ్ ఏ ఇన్ఫ్లోరెసెన్స్, ఏ ఫ్రూట్స్ ఈ విధంగా ఇన్ఫ్లోరెసెన్స్ నుంచి డెవలప్ అవుతాయి అంటే మనము పైనాపిల్ అని చెప్పుకోవచ్చు. ఈ పైనాపిల్ ఫ్రూట్ అనేది ఈ ఇన్ఫ్లోరెసెన్స్ నుంచి డెవలప్ అవుతుందన్నమాట. అసెంట్ ఆఫ్ సాప్ ఇన్ ప్లాంట్స్ టేక్స్ ప్లేస్ త్రూ xylem. ఈ విధంగా సాప్ నుంచి అసెంట్ ఆఫ్ సాప్ ఇన్ ప్లాంట్స్ టేక్స్ ప్లేస్ అంటే xylem నుంచి తీసుకోవడం, ఈ విధంగా అసెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఫోలెంలో ఫుడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, xylemలో వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఏ ప్లాంట్ విత్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్, ఈ వీట్ అనేది చూసినట్లయితే వన్ టైప్ ఆఫ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని మనం గుర్తుంచుకోవచ్చు. యాజ్ యూజువల్ రైస్ కూడా దిస్ టైప్ ఆఫ్ ఫైబ్రస్ రూట్ సిస్టమే దీంట్లో ఉంటుందన్నమాట. ఏ పర్సన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ ఏబీ కెన్ రిసీవ్ బ్లడ్ ఫ్రమ్ ఏ పర్సన్, ఎవరికైతే ఏబీ గ్రూప్ ఉందో వాళ్ళు యూనివర్సల్ యాక్సెప్టర్స్ అనమాట. ఏబీ గ్రూప్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఏ బ్లడ్ నుంచి అయినా మనం చూసినట్లయితే వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ద స్ట్రాంగెస్ట్ బోన్ ఆఫ్ ద బాడీ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద, మన స్ట్రాంగెస్ట్ బోన్ ఏంట్రా అంటే థై బోన్ అని చెప్పుకోవచ్చు. దాన్ని మన ఫ్యూమర్ కూడా అంటారు. మసిల్ అయితే హిప్ మసిల్ అని చెప్పుకోవచ్చు. ద రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద బోన్ మ్యారోలో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఇన్హెరిటెడ్ బై ఎ చైల్డ్ ఎంతరా అంటే ఈక్వల్ ఫ్రమ్ ద పేరెంట్స్, ఫాదర్ నుంచి మదర్ నుంచి ఈక్వల్ జీన్స్ అనేది రావడం జరుగుతుంది. నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ మ్యాన్ ఎంత అంటే 120/80 మిల్లీమీటర్ హెచ్జీ అనమాట. ఇది సిస్టోలిక్, డయాస్టోలిక్. ఇక్కడ మీకు డయాస్టోలిక్ టు సిస్టోలిక్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్లో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. వేర్ ఈజ్ ద స్టోర్స్ గ్లైకోజన్ అంటే ఈ గ్లైకోజన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే లివర్ అనేది చూసినట్లయితే ఈ గ్లైకోజన్ను స్టోర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ద ఫంక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ టు, ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు క్యారీ ద ఆక్సిజన్ అనమాట. ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది, అది బ్లడ్లో హిమోగ్లోబిన్ రెడ్ పిగ్మెంట్ అనేది మనం చూడొచ్చు. వెన్ నైట్రోజినస్ వేస్ట్ అక్యుములేట్స్ ద బ్లడ్ విచ్ ఆర్గాన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ అంటే ఈ విధంగా నైట్రోజినస్ వేస్ట్ అనేది ఎప్పుడైతే అక్యుములేట్ అంటే అక్కడే ఉండిపోతుందో నెఫ్రాన్ అనేది సరిగ్గా పనిచేయకోకుండా కిడ్నీలో పాడు కావడం జరుగుతుందన్నమాట. మళ్ళీ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. విచ్ ఈజ్ ఎ హెరిడేటరీ డిసీజ్ అంటే హెమోఫీలియా అనేది వన్ టైప్ ఆఫ్ హెరిడేటరీ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. ద మెటల్ ప్రజెంట్ ఇన్ బ్లడ్ ఏంట్రా అంటే ఐరన్ అనేది మనము ఈ మెటల్ అనేది మనం బ్లడ్లో చూడొచ్చు. ఇన్ హ్యూమన్ బాడీ కార్టిలేజ్ ఈజ్ ఫౌండ్ ఇన్ అంటే ఈ కార్టిలేజెస్ అనేది హ్యూమన్ బాడీలో నోస్లో ఉంటాయన్నమాట. అదేవిధంగా ఓల్ ఫ్యాక్టర్ రిసెప్టార్స్ కూడా నోస్లోనే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇన్ డైజెషన్ ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అమినో యాసిడ్స్ అనమాట. ఈ డైజెషన్లో ప్రోటీన్స్ అనేటివి ఏ విధంగా కన్వర్ట్ అవుతాయంటే అమినో యాసిడ్స్ లాగా కన్వర్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు. బటర్ ఈజ్ ఏ వాటర్ డిస్పర్స్డ్ ఇన్ ఫ్యాట్ అనమాట. ఈ బటర్ అనేది వన్ టైప్ ఆఫ్ వాటర్ డిస్పర్స్డ్ ఇన్ ఫ్యాట్ అని గుర్తుంచుకోండి. ద పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ దట్ కెన్ క్యారీ అవర్ ఫోటోసింథసిస్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ద ఫ్లవరు ఈ విధంగా ఫోటోసింథసిస్ క్యారీ చేస్తుందంటే క్యాలిక్స్ అని చెప్పుకోవచ్చు. జింజర్ ఈజ్ ఏ మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ స్టెమ్ అని గుర్తుంచుకోండి. హనీ కంటైన్స్ మెయిన్లీ కార్బోహైడ్రేట్స్. హనీలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రైస్లో కూడా మనము కార్బోహైడ్రేట్స్ అనేది చూడొచ్చు. వాట్ ఈజ్ ఏ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే వూల్ అనేది వన్ టైప్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని గుర్తుంచుకోండి. విచ్ ఈజ్ ద కోల్డ్ బ్లడెడ్ అనిమల్ అంటే టాటాయిస్, ఫిష్ ఇవన్నీ కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ ఏవైతే వాటర్లో ఉంటాయో. ద మెంబ్రెయిన్ కవరింగ్ ద లంగ్స్ ఈజ్ ఏ, ఈ విధంగా లంగ్స్ అనేది ఎలాంటి మెంబ్రెయిన్లో ఉంటాయి అంటే ఆ కవర్ని ఏమంటారంటే ప్లూరా అంటారనమాట. ఈ ప్లూరా అనేది గుర్తుంచుకోండి, ఇట్స్ ఏ కవరింగ్ ఆఫ్ దిస్ లంగ్స్ అని చెప్పుకోవచ్చు. హెపటైటిస్ ఈజ్ ఏ
లివర్ డిసీజ్ అనమాట. ఈ హెపటైటిస్ అనేది హెరిడేటరీ కూడా రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి. ఎంటమీబా హిస్టాలిటికా ఈజ్ ఎ పారాసైట్ ఫౌండ్ ఇన్ మ్యాన్స్ ఇంటెస్టైన్స్. ఇది ఒక డిసార్డర్ అనమాట. ఎంటమీబా హిస్టాలికా అనే ఒక పారాసైటు మన హ్యూమన్ ఇంటెస్టైన్స్లో రావడం జరుగుతుంది. ద స్ట్రక్చర్ ఇన్ సెల్స్ విచ్ కంటైన్ లైట్ అబ్జార్బింగ్ పిగ్మెంట్ ఈజ్ అంటే ఏది ఈ విధంగా లైట్ని అబ్జార్బ్ చేస్తుంది, ఆ పిగ్మెంట్ ఏంటి అంటే క్లోరోప్లాస్ట్ అని చెప్పుకోవచ్చు. దీని లోపల క్లోరోఫిల్ అనేది మనం చూడొచ్చు గ్రీన్ కలర్లో. స్టెమ్ సెల్స్ విచ్ ఆర్ కేపబుల్ ఆఫ్ డెవలపింగ్ ఇన్ టు అదర్ టైప్స్ ఆఫ్ సెల్స్ కమ్ ఫ్రమ్ ద ఎంబ్రియో అని తెలుసుకోండి. ఈ విధంగా స్టెమ్ సెల్స్ అనేది కేపబుల్ ఆఫ్ డెవలపింగ్ ఇన్ టు అదర్ టైప్స్ ఆఫ్ సెల్స్ కమ్ ఫ్రమ్ ఎంబ్రియో నుంచి ఈ స్టెమ్ సెల్స్ అనేది రావడం జరుగుతుంది. ద ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ విచ్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ గ్లూకోజ్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఒక ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈ విధంగా సింథసైజ్డ్ ఇన్ ప్లాంట్స్ అని గుర్తుంచుకోండి. విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద వైరస్ అంటే ఇన్ఫ్లుయెంజా అనేది కాజ్ అవుతుంది వైరస్ వల్ల అని చెప్పుకోవచ్చు. పల్సెస్ ఆర్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. ఈ పల్సెస్ అనేది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని గుర్తుంచుకోండి. హై లెవెల్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్ కాజెస్ గౌట్ అనమాట. ఎక్కువ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో రావడం వల్ల ఏమవుతుందంటే గౌట్ అనే రోగం రావడం జరుగుతుంది. అన్ అడల్ట్ హ్యూమన్ నార్మలీ హ్యాజ్ 12 మోలార్ టీత్స్. ఒక అడల్ట్ హ్యూమన్కి ఎన్ని మోలార్ టీత్స్ ఉంటాయి? 12 మోలార్ టీత్స్ అనేది మనం చూడొచ్చు. జ్ఞానానంతాలు కూడా 1 టైప్ ఆఫ్ మోలార్ టీత్సే అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే చికెన్ పాక్స్ ఈజ్ కాజ్డ్ బై ద వైరస్. ఈ చికెన్ పాక్స్ అనేది ఈ వైరస్ నుంచి వస్తుంది. హ్యూమన్ ఇమ్యూనో వైరస్ నుంచి వచ్చేది ఏంద్రా అంటే ఎయిడ్స్ అని చెప్పుకోవచ్చు. ద బ్లడ్ వెజల్ క్యారియింగ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద హార్ట్ ఈజ్ పల్మోనరీ వెయిన్ అనమాట. ఈ విధంగా బ్లడ్ అనేది క్యారియింగ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద హార్ట్, లంగ్స్ నుంచి హార్ట్కి వచ్చే ఆ వెజల్ని ఏమంటారంటే పల్మోనరీ వెయిన్ అనమాట. ద ఆనియన్ ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ స్కేల్ లీవ్స్ అనమాట. ఈ ఆనియన్ ఫుడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఆ లీవ్స్, స్కేల్ లీవ్స్లో మనం చూడొచ్చు. ద రీజెంట్ యూజ్ టు టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్ ఈజ్ అంటే అయోడిన్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఏ రీజెంటు ఈ విధంగా స్టార్చ్ ఉందా లేదా ఈ విధంగా ఆకులలో కనుక్కోవడానికంటే అయోడిన్ సొల్యూషన్ అనే రీజెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. మలేరియా కెన్ బి క్యూర్డ్ విత్ ద డ్రగ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. ఈ మలేరియా నయం చేయడానికి ఒక డ్రగ్ అనేది ప్లాంట్ నుంచి తీయడం జరుగుతుంది అనమాట, చిషోనా ట్రీ నుంచి. అది క్వినైన్ అని చెప్పుకోవచ్చు ఆ డ్రగ్ పేరు. నెక్స్ట్ మనము విచ్ ప్రూవ్స్ ఎనర్జీ ఫర్ ఫోటోసింథసిస్ అంటే సన్లైట్ చాలా ఇంపార్టెంట్ ఫోటోసింథసిస్కి. ఫుడ్ ఫర్ ద డెవలపింగ్ ఫోటస్ ఈజ్ సప్లైడ్ బై ద ప్లాకెంటా. సో ఏదైతే ఈ విధంగా ఫోటస్ డెవలప్మెంట్కి ఏది ఖచ్చితంగా అవసరం అంటే ప్లాకెంటా అనేది చాలా అవసరం అనమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ పర్స్పిరేషన్ ఈజ్ టు రెగ్యులేట్ బాడీ టెంపరేచర్ అనమాట. ఈ విధంగా పర్స్పిరేషన్ అనేది మెయిన్ రీజన్ ఏంటంటే బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి పర్స్పిరేషన్ అనేది చాలా అవసరము. ఏ డిసీజ్ కాజ్డ్ బై ద ఫంగస్ ఈజ్ అంటే రింగ్ వామ్ అనేది ఫంగస్ నుంచి రావడం జరుగుతుంది. హౌ మెనీ టైమ్స్ డస్ ద హార్ట్ బీట్ అప్రాక్సిమేట్లీ ఇన్ ఏ మినిట్ ఇన్ హ్యూమన్స్ అంటే 72 టైమ్స్ గుర్తుంచుకోండి. సో నార్మల్గా 1 మినిట్లో 72 టైమ్స్ కొడుతుంది. సో 0.8 డ్యూరేషన్లో సెకండ్లో కొట్టేస్తుంది అనమాట. ప్రోటీన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ బాడీ బిల్డర్కి చాలా అవసరము ప్రోటీన్ అనేది. సో అందుకే వాళ్ళు కోడిగుడ్ల పైన లేయర్ మాత్రమే తింటారు, లోపల సొన మాత్రం పడేస్తారు. ఇన్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ద ఓమ్ ఈజ్ ఫర్టిలైజ్డ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్స్ అండ్ డెవలప్డ్ ఇన్ యూటిరస్ అనమాట. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ఏంట్రా అంటే ఓమ్ని ఈ విధంగా ఫర్టిలైజ్ చేస్తారు టెస్ట్ ట్యూబ్స్లో, దాని తర్వాత దీన్ని యూటిరస్లో డెవలప్ చేస్తారని చెప్పుకోవచ్చు. రబీస్ ఈజ్ కాజ్డ్ బై, రబీస్ అనేది వైరస్ నుంచి రావడం జరుగుతుంది. విచ్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ అయోడిన్ అంటే బీన్స్ అని మనం తెలుసుకోవచ్చు బెస్ట్ సోర్స్ ఆఫ్ అయోడిన్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ బై బ్లడ్ టేక్స్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్. ఈ విధంగా ఆక్సిజన్ అనేది బ్లడ్లో ఈ విధంగా క్యారీ చేయడానికి ఎరిథ్రోసైట్స్ మెయిన్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఇన్ ఏ ప్లాంట్ ద xylem టిష్యూ కండక్ట్స్ వాటర్ అని చెప్పుకోవచ్చు. ద గ్యాస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఏంట్రా అంటే ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్లో రిలీజ్ అవుతుంది. క్యారెట్ ఈజ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా రెటినాల్ అనేది క్యారెట్లోనే మనకు దొరుకుతుంది. వాట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎ ఫుడ్ ప్రిజర్వేటివ్ అంటే సోడియం బెంజోనేట్ అనేది ఫుడ్ ప్రిజర్వేటివ్గా యూజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనము
నైట్రోజన్ కూడా ఈ చిప్స్ దానిలలో ప్యాకెట్స్లలో కూడా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సెల్యులోజ్ ఈజ్ ద చీఫ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెల్ వాల్. ఈ సెల్యులోజ్ అనేది ఒక చీఫ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెల్ వాల్ అని తెలుసుకోవచ్చు. విచ్ ఈవెంట్స్ అక్కర్డ్ ఫస్ట్ అంటే డిఎన్ఏ స్ట్రక్చర్ ఆఫ్ జీన్స్ వాజ్ డిస్కవర్డ్ బై జేమ్స్ డి వాట్సన్ అండ్ ఫ్రాన్స్ క్రిక్ అనే అతను మొట్టమొదట ఈ డిఎన్ఏ అనేది కనుక్కోవడం జరిగింది. ద బయాలజికల్ డెత్ ఆఫ్ ఎ పేషెంట్ మీన్స్ ద డెత్ ఆఫ్ టిష్యూ ఆఫ్ ద బ్రెయిన్ అని తెలుసుకోవచ్చు. అతని బ్రెయిన్ అనేది హెమరేజ్ కావడం వల్ల చనిపోవడం జరుగుతుంది. సో అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ ఈజ్ ద హై ఇన్ ద ఆర్టరీస్. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఆర్టరీస్లో మనము ఎక్కువగా చూడొచ్చు అనమాట. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోన్ కంట్రోల్ ద స్టిమ్యులస్ ద గ్రోత్ ఇన్ మెమరీ గ్లాండ్ అనమాట. ఈ మెమరీ గ్లాండ్లో ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రోన్ అనేది మనం చూడొచ్చు, ఏదైతే ఈ విధంగా స్టిమ్యులేట్ చేస్తుందో. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎ మోల్డ్ అంటే పెన్సిలిన్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా ప్రొడ్యూస్డ్ బై ఎ మోల్డ్ అని గుర్తుంచుకోండి. ద డిసీజ్ కాజ్డ్ బై ప్రోటోజోవా ఏంట్రా అంటే మలేరియా అనేది ప్రోటోజోవా నుంచి రావడం జరుగుతుంది. వాట్ ఈజ్ విటమిన్ అంటే రైబోఫ్లేవిన్ అనేది వన్ టైప్ ఆఫ్ వైటమిన్గా మనం గుర్తుంచుకోవచ్చు. పర్సన్స్ హూ ఆర్ కలర్ బ్లైండ్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ గ్రీన్ అండ్ రెడ్ అనమాట. ఎవరికైతే కలర్ బ్లైండ్నెస్ ఉంటుందో వాళ్ళు రెడ్ మరియు గ్రీన్ అనేది ఐడెంటిఫై చేయలేరన్నమాట. ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే కడుపులో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు. దాని లోపల మనకు స్టమక్ యాసిడ్ ఏదైతే ఉందో పెప్సిన్, రెనిన్ అనేది మనం చూడొచ్చు. ఏ వామ్ బ్లడెడ్ అనిమల్ ఈజ్, ఈ వామ్ బ్లడెడ్ అనిమల్ ఏదిరా అంటే ఈ ఫ్లయింగ్ మ్యామల్, దట్ ఈస్ బ్యాట్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఎనామిల్ అనేది టీత్ టాప్, ఈ విధంగా మనము ఎనామిల్ అని చెప్పుకోవచ్చు. సో అది హార్డెస్ట్, దాంట్లో కాల్షియం అనేది ఉంటుంది. విచ్ వైటమిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ హ్యూమన్ బాడీ బై ఎక్స్పోజింగ్ ఇట్ టు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అంటే సూర్యుని నుంచి వచ్చే వైటమిన్ డి అని తెలుసుకోవచ్చు. బోన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫర్టిలైజర్ బికాస్ ఇట్ కంటైన్స్ ద ప్లాంట్ న్యూట్రియంట్. ఈ విధంగా ఒక ఫర్టిలైజర్గా మనం చూడొచ్చు బోన్ అనేది, దాంట్లో ప్లాంట్ న్యూట్రియంట్స్ అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా పాస్పరస్ అని గుర్తుంచుకోండి. వాట్ ఈస్ ద వైటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్, గూస్బెర్రీ అని కూడా మనం తెలుసుకోవచ్చు. దాంట్లో ఆమ్లా గూస్బెర్రీలో వైటమిన్ సి ఎక్కువగా దొరుకుతుందన్నమాట. ప్లాంట్స్ రిలీజ్ ఎనర్జీ డ్యూరింగ్ రెస్పిరేషన్. ఈ ప్లాంట్స్ అనేది ఎనర్జీ ఈ విధంగా రిలీజ్ చేస్తాయన్నమాట ఎక్కువగా రెస్పిరేషన్ ప్రాసెస్లో. ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈజ్ టర్మరిక్ ఆప్టైన్డ్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్లో ఈ విధంగా టర్మరిక్ అనేది వస్తుందంటే స్టెమ్ అని గుర్తుంచుకోండి. జీన్స్ ద హెరిడేటరీ యూనిట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద క్రోమోజోమ్స్. ఈ విధంగా జీన్స్ అనేది ఒక హెరిడేటరీ యూనిట్స్ అనమాట, దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద క్రోమోజోమ్స్ అని గుర్తుంచుకోండి. 23 పేర్స్ అనేది మనం చూడొచ్చు. ద ఆయిల్ విచ్ కాజెస్ డ్రాప్సీ అంటే అర్గిమోన్ ఆయిల్ అనేది ఈ విధంగా డ్రాప్సీ అనేది మెయిన్ రీజన్ అనమాట, విచ్ కాజెస్ డ్రాప్సీ. యూనివర్సల్ డోనార్స్ ఆర్ పీపుల్ విత్ ద బ్లడ్ గ్రూప్ ఓ అనమాట. ఈ విధంగా యూనివర్సల్ డోనార్ చూసినట్లయితే ఓ గ్రూప్ అనేది అందరికీ బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆక్వాటిక్ అనిమల్ విత్ ద మోస్ట్ డెవలప్డ్ ఇంటెలిజెన్స్ ఈజ్ షార్క్ అనేది మనం చూసినట్లయితే దానికన్నా ముందు డాల్ఫిన్ అనేది చాలా ఇంటెలిజెంట్ అనిమల్ అని గుర్తుంచుకోవచ్చు. ఇది ఒక ఆక్వాటిక్ అనిమల్ కూడా. ద బ్లడ్ వెజల్ విచ్ క్యారీస్ ఆక్సిజనరేటెడ్ బ్లడ్ టు ద లివర్ అంటే హెపాటిక్ ఆర్టరీ వెసల్ అనేది ఇక్కడ గుర్తుంచుకోండి. హెపాటిక్ ఆర్టరీ బ్లడ్ వెజల్ అనేది ఆక్సిజనరేటెడ్ బ్లడ్ లివర్కి పంపించడం జరుగుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెల్స్ సెక్రెట్ ఇన్సులిన్ అంటే బీటా సెల్స్ అనేది ఈ ఇన్సులిన్ని సెక్రెట్ చేయడం జరుగుతుంది. ప్యాంక్రియాస్ ఈ ఇన్సులిన్ని సెక్రెట్ చేస్తాయి అన్నమాట. వాటిలో బీటా సెల్స్ ఇన్సులిన్ని సెక్రెట్ చేస్తాయి. ఇన్ ద హ్యూమన్ బాడీ ఫ్యాట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద అడిపోస్ టిష్యూ. హ్యూమన్ బాడీలో ఫ్యాట్స్ అనేది ఎక్కడ స్టోర్ అవుతాయంటే అడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతాయని గుర్తుంచుకోండి. బ్లడ్ డజంట్ క్లాట్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ థ్రాంబిన్. ఈ బ్లడ్ అనేది క్లాట్ కాదు బ్లడ్ వెజల్స్లో, ఎందుకు అంటే థ్రాంబిన్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి అది బ్లడ్ అనేది గడ్డగట్టదు. ద డీపీటీ వ్యాక్సిన్ ఈజ్ గివెన్ టు యంగ్ బేబీస్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ట్రిపుల్ యాంటీజెన్. డైఫ్తీరియా, వూపింగ్ కాఫ్, టెటానస్ ఈ 3 అనేది రాకోకుండా ఈ ట్రిపుల్ యాంటీజెన్ అనేది డీపీటీ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది యంగ్ బేబీస్కి. హిమోఫీలియా అనేది చూసినట్లయితే ఇది ఒక జెనెటిక్ డిసార్డర్. ద బ్లడ్ వెజల్ సప్లయింగ్ బ్లడ్ టు ద కిడ్నీ ఈజ్ అంటే ద రీనాల్ ఆర్టరీ అని గుర్తుంచుకోండి. ఈ విధంగా బ్లడ్ అనేది కిడ్నీకి ఇచ్చే వెజల్ని ఏమంటారంటే ద రీనాల్ ఆర్టరీ.
ద ఆర్గాన్ విచ్ స్టోర్స్ కార్బోహైడ్రేట్స్ యాజ్ గ్లైకోజన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఏది విధంగా కార్బోహైడ్రేట్స్ యాజ్ గ్లైకోజన్ ఇన్ హ్యూమన్ బాడీ స్టోర్ చేస్తుంది అంటే లివర్ అనేది మనము కార్బోహైడ్రేట్స్ని యాజ్ ఏ గ్లైకోజన్గా స్టోర్ చేస్తాయి మనం హ్యూమన్ బాడీలో, అది మన లివర్ అని చెప్పుకోవచ్చు. హిమోగ్లోబిన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్లో హిమోగ్లోబిన్ అనేది మెయిన్ పిగ్మెంట్ అని గుర్తుంచుకోండి. ద బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఎగ్జర్టెడ్ బై బ్లడ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ఆర్టరీస్. ది బ్లడ్ ప్రెషర్ అనేది ఏదైతే ప్రెషర్ అనేది బ్లడ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ఆర్టరీస్లో అదే ఈ బ్లడ్ ప్రెషర్ అని చెప్పుకోవచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ ఈజ్ నోన్ యాజ్ మాస్టర్ ఆఫ్ గ్లాండ్స్ అంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది మాస్టర్ ఆఫ్ గ్లాండ్స్ అని గుర్తుంచుకోవచ్చు. బైల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్. ఈ బైల్ అనేది ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే లివర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. విచ్ పార్ట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ కంట్రోల్స్ యాక్టివిటీస్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మెడుల్లా అబ్లాంగేటా అనేది చూసినట్లయితే నర్వస్ సిస్టమ్లో కంట్రోల్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అని గుర్తుంచుకోండి. వెన్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఇన్ ద హ్యూమన్ హార్ట్ కాంట్రాక్ట్స్ ద బ్లడ్ మూవ్స్ టు ద ఆరోత్రా అనమాట. ఎప్పుడైతే లెఫ్ట్ వెంట్రికల్స్ ఇన్ ద హ్యూమన్ హార్ట్ కాంట్రాక్ట్ అవుతుందో ఆ బ్లడ్ అనేది ఆరోత్రాలకి మూవ్ అవుతుంది. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద డీలేడ్ బ్లడ్ క్లాటింగ్ అంటే హెమోఫీలియా అనేది రావడం వల్ల బ్లడ్ అనేది చాలా లేటుగా గడ్డ కడుతుంది, ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. హౌస్ ఫ్లై స్ప్రెడ్స్ టైఫాయిడ్. ఈ హౌస్ ఫ్లై ఏవైతే ఉన్నాయో టైఫాయిడ్ ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సాల్మనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల మనకి ఈ విధంగా టైఫాయిడ్ అనేది రావడం జరుగుతుంది. హౌస్ ఫ్లై కూడా స్ప్రెడ్ చేస్తుంది అనమాట. లాక్జా ఈజ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద డిసీజ్ అంటే టెటానస్ యొక్క లాస్ట్ ఫేజ్ ఏంటంటే మన దవడ అనేది లాక్ అయిపోతుంది అనమాట. రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద స్పైనల్ కార్డ్. ఈ విధంగా రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేది ఏది కంట్రోల్ చేస్తుందంటే స్పైనల్ కార్డ్ అనేది మెయిన్ రీజన్ దానికి. ద ఫ్లోరల్ పార్ట్ ఆఫ్ ద పోలెన్ గ్రెయిన్స్ డ్యూరింగ్ పాలినేషన్ అంటే స్టిగ్మా అని మనం తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫ్లోరల్ పార్ట్ ఆఫ్ ద పోలెన్ గ్రెయిన్స్. విచ్ ఆఫ్ దీస్ మైక్రోన్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్ అంటే బోరాన్ అనేది స్మాల్ మైక్రోన్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్ అని గుర్తుంచుకోండి. ద ఫాలోయింగ్ షుగర్ గివ్స్ ఎనర్జీ మోస్ట్ రెడీలీ అంటే గ్లూకోజ్ అనేది మనం చూసినట్లయితే మోస్ట్ రెడీలీ ఇచ్చేది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేది ఏంటంటే అంటే గ్లూకోజ్ ఫర్ అథ్లెటిక్ అని గుర్తుంచుకోవాలి అథ్లెట్స్కి. ఏ ప్లాంట్ విచ్ రిప్రొడ్యూసెస్ బై మీన్స్ ఆఫ్ స్పోర్స్ అంటే ఫాన్స్ అని గుర్తుంచుకోండి. అండ్ ఎడిబుల్ అండర్ గ్రౌండ్ స్టెమ్ ఈజ్ ఏ జింజర్ అనేది అల్లం అనేది వన్ టైప్ ఆఫ్ స్టెమ్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ మోడిఫైడ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ అంటే పొటాటో అనేది ఒక మోడిఫైడ్ అండర్ గ్రౌండ్ స్టెమ్గా గుర్తుంచుకోండి. ద ఫుడ్ కండక్టింగ్ టిష్యూస్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈజ్ అంటే ఫుడ్ అనేది మనం ఫోలంలో ఈ విధంగా ట్రాన్స్లొకేట్ అవుతుంది, వాటర్ అయితే ట్రాన్స్పిరేషన్ అవుతుంది ఎగ్జైలంలో. పొటాషియం బయోసల్ఫేట్ అనేది ఏంటంటే యాజ్ ఎ ఫుడ్ ప్రిజర్వేటివ్గా మనము యూజ్ చేస్తామని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనము సోడియం బెంజోనేట్ కూడా ఫుడ్ ప్రిజర్వేటివ్గా యూజ్ చేస్తారనమాట. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ ఇన్ క్లియరింగ్ యువర్ ఎగ్జామినేషన్స్. సో ఎవరైతే చూస్తున్నారో ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు share it to your friends. Really this will be very helpful for every Telugu people. Thank you. Have a good day. Have a great life.